వాళ్ళ మాటలు నమ్మి నన్ను దూరం చేసుకోకే అని ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉన్నాడు. ఈ కృష్ణుని యొక్క మాటలకి యశోద యొక్క హృదయం కరిగిపోయింది, కళ్ళు చెమ్మగిల్ని, ఆనందం పెళ్ళుక్కింది. కృష్ణయ్యను ఒడిలోకి తీసుకుంది, ముద్దాడుతూ, నాయనా కన్నయ్య బాధపడకు, నేను వాళ్ళ మాయ మాటలు వింటానా ఏమిటి? నేను నిన్ను దూరం చేసుకుంటానా? నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకగలనా? నా తండ్రి గదు, నా బుజ్జి కిట్టయ్య గదు అంటూ హృదయానికి హత్తుకొని చెంగును ముసుగేసింది. ఆ చెంగు మధ్య నుంచి కృష్ణయ్య బలరాముడి కళ్ళి తొంగి చూసి నవ్వులు చిందిస్తూ ఒక కొంటె నవ్వుని విసిరేశాడు. కృష్ణయ్య ఒక రోజున దొంగిలించడానికి ఒక ఇంట్లో ప్రవేశించాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటా ఉన్నారు. ఏదో పగలల్లా ఏదో పని చేసుకున్నారు, రాత్రిపూట పడుకున్నారు. కాస్త విశ్రాంతిగా అనేకమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి కదా, ఏదో రేపు కొనుక్కోవాల్సినయో కొనిపెట్టమని చెప్పటమో, లేకపోతే ఆయన కుదరదని చెప్పటమో, ఏదో విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు నిద్రించే వరకు కూడా వాళ్ళు అలా మాట్లాడుకుంటా నిద్రపోయేంతవరకు కృష్ణయ్య వాళ్ళ ఇంట్లోనే దాక్కొని ఉన్నాడు. వాళ్ళు నిద్రపోగానే మిత్రులందరినీ కూడా వెంట పెట్టుకొని ఉట్టి దగ్గరికి వెళ్ళారు. ఆ ఉట్టిలో పాలు, పెరుగు, వెన్న ఉన్నాయి. వాటన్నింటినీ కూడా బాగా తృప్తిగా ఆరగించారు అందరు కలిసి. తిరిగి వెళ్ళే సమయంలో ఆ పడుకొని ఉన్నటువంటి ఆ సతీపతుల సమేత దగ్గరికి వచ్చేసి భర్త చుట్టూ భార్యకి, భార్య చుట్టూ భర్తకి ముడిపెట్టేసి వెళ్తూ వాళ్ళ కాళ్ళు దొక్కి వెళ్ళాడు. నిద్రిస్తున్నటువంటి దంపతులు అలా కాళ్ళు దొక్కేటప్పటికీ ఒక్కసారి లేచారు, శ్రీకృష్ణుని చూచారు, పరుగును రాబోతా ఉన్నారు. అయితే ఒకరి చుట్టూ ఒకరికి ముడిపెట్టి ఉండటంలో ఆ జుట్టంతా పీక్కుపోయి ఒక్కసారి డామని కింద పడిపోయారు. కృష్ణ ఏమో నవ్వుతూ అలా పరుగులు తీస్తూ వెళ్ళిపోయాడు. మరి ఏమిటి దీని వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం అనంటే, భగవాన్ని చేరుకోవటానికి ఈ గృహస్థాశ్రమం అనేటువంటిది చాలా గొప్ప సాధనం. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరో సన్యాసులైనటువంటి వాళ్ళు, లేకపోతే వానప్రస్థులైనటువంటి వాళ్ళు, ఇల్లు వాకిలు వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళైతే భగవంతుడిని చేరుకుంటారు. కానీ గృహస్థులకైతే ఎలాంటి అవకాశం ఉంది అనేటువంటి అపోహ, భ్రమ చాలామందికి ఉంటుంది. కానీ నిజమేమిటనంటే, గృహస్థాశ్రమే భగవంతుడిని చేరడానికి చాలా ఉత్తమోత్తమైనటువంటి సాధనం. అంతే తప్ప గృహస్థాశ్రమం మానవుడి యొక్క పతనానికి నిర్దేశించింది కాదు. కాకపోతే మానవుడు తన యొక్క బుద్ధిని సక్రమంగా వినియోగించుకోకపోతే అతడు పతనమైపోవటానికి కూడా ఈ గృహస్థాశ్రమే ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా భగవంతుని గురించి ప్రార్థించాలి, భగవంతుని గురించి మాట్లాడుకోవాలి, భగవంతుని గురించి జపించాలి, భగవంతుణ్ణి ధ్యానించాలి. భగవంతుని గురించి ముచ్చటించుకోవాల్సినటువంటి భార్యాభర్తలు ఏదో లోకాభిరామాయణం, లోక వ్యవహారాలు, ఏదో ప్రాపంచిక విషయాలు, వాటిని గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. అది భగవంతుడికి ఇష్టం లేదు. భగవంతుడు తనని వదిలిపెట్టి ఈ ప్రపంచ విషయాల గురించి పట్టించుకునేటువంటి వాళ్ళంటే ఆయన కోపం. అటువంటి వాళ్ళని బంధంలో పడివేయటం జరిగిపోతుందన్నమాట. అటువంటి దాంపత్యం కూడా బంధాన్ని అందిస్తుందే కానీ మోక్షాన్ని ప్రసాదించదు. ఈ సత్యాన్ని తెలియజేయటం కోసమే వాళ్ళ ఇద్దరి యొక్క జుట్టు ముళ్ళు వేసేసి బంధించి వాళ్ళ కాళ్ళు దొక్కి వెళ్ళిపోయాడు. ఇలా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోతే బంధాల్లో ఇరుక్కుపోవటమే అని చెప్పటానికే ఇదిగో ఈ లీలని ప్రదర్శించడం జరిగింది. ఒక రోజున తన బృందంతో కలిసి, ఎందుకంటే ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సేనని ఏర్పాటు చేసుకున్నాడు, బాలసేనని ఏర్పాటు చేశాడు. అందుకని ఈ బాలసేనను తీసుకొని శ్రీకృష్ణుడు ఒక గోపిక ఇంటిలో ప్రవేశించాడు. ఇంటి లోపల కప్పుకి వేలాడుతూ ఉన్నది ఉట్టి. ఆ ఉట్టిలోనేమో పాలకొండలు, వెన్నదొత్తలు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి? బాలునికి అందనంత ఎత్తులో ఉన్నాయి అన్నమాట. కృష్ణయ్యకి అందకుండా ఉండాలనే ఉద్దేశంతో అవి చాలా ఎత్తులో కట్టారు. మరి గోపబాలులందరూ కూడా అలా నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు, ఎలాగా అని. కర్తవ్యం ఏమిటో వాళ్ళకి తోచల. కృష్ణయ్య వంక చూశారు దీనంగా. ఎలా ఇప్పుడు ఆ పాలు, పెరుగు, వెన్న
అది తినాలంటే ఎలా అని. కృష్ణయ్య నవ్వుతూ ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొని విసిరి ఆ కొండకేసి కొట్టాడు. దాంతో ఆ కొండ కాస్త పగిలిపోయింది, పాలన్నీ కారిపోతామంటే దాని కిందకి వెళ్ళి ఆ పాలు కాస్త తాగాడు. ఆ తర్వాత వెన్న దొత్తుంటే దానికేసి కొట్టాడు రాయి, ఆ వెన్న కూడా కింద పడిపోయింది. అదంతా కూడా తిన్నంత వరకు వీళ్ళు తినేశారు. ఇలా కొండ బ్రద్దలైపోయి కింద పడుతున్నటువంటి వెన్నని మధ్యలోనే పట్టుకొని కృష్ణయ్య తాను తింటూ గోపబాలులకు కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఈ అలసడి జరుగుతూ ఉంటే ఆ గోపిమ్మ నిద్ర లేచింది, కన్నయ్యను చూసింది. అంతే, చేతిలో ఉన్నటువంటి వెన్న ముద్దని ఆమె పైన విసిరేశాడు. విసిరేసేటప్పటికల్లా ఆ వెన్న ముద్ద పోయి ఆమె మూతికి తగిలింది. ఆ మూతి నిండా కూడా వెన్న అయిందనమాట. ఇది చూసి కృష్ణయ్య నవ్వుతూ కూడా తన సేనతో సహా పరుగులెత్తాడు. మిత్ర బృందం అంతా అనుసరించింది. ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏది? పైన ఎత్తుగా ఉన్నటువంటి ఉట్టి అది ఏమిటనంటే మన యొక్క శిరస్సు. శిరస్సు ఎప్పుడు పైన ఉంటుంది, కింద ఉండదు కదా ఎవరికైనా. అదిగో ఉట్టి ఎట్లయితే పైన ఉందో మన శిరస్సు కూడా అట్నే పైన ఉంటుంది. ఆ ఉట్టే ఈ శిరస్సు. అందులో ఉన్నటువంటి కొండ దీనిలో ఉన్నటువంటి అజ్ఞానం. అయితే ఆ కొండ లోపల ఉన్నటువంటి పాలు ఈ అజ్ఞానం లోపల ఉన్నటువంటి జ్ఞానం. అదేంటంటే అజ్ఞానం లోపల జ్ఞానం. అవును, ఈ అజ్ఞానం జ్ఞానాన్ని ఆవరించుకొని ఉంటుంది. అందుకనే అజ్ఞానే నావృతం జ్ఞానం అని భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పబడింది. అజ్ఞానం చేత జ్ఞానం ఆవరించబడి ఉంటుంది అని. అంటే మన యొక్క బుద్ధిలో జ్ఞానం ఉంది, కాకపోతే ఆ జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించి ఉంది. అదే ఇక్కడ పాలున్నాయి, ఆ పాలన్నీ కూడా కొండ లోపల ఉన్నాయి, అంటే కొండ ఆవరించుకొని ఉందన్నమాట. ఇదేమో పైన ఉట్టిలో ఉంది, అదే మన యొక్క శిరస్సు అన్నమాట. ఇక రాయిని విసిరాడు. రాయిని విసిరితే ఏమైంది? కొండ పగిలిపోయింది, పాలు కారిపోయింది. ఈ రాయి ఏమిటంటే ఆత్మవిచారం. ఆత్మవిచారం అనేటువంటి రాయిని కనుక విసిరితే అజ్ఞానం అనేటువంటి కొండ పగిలిపోద్ది, జ్ఞానం అనేటువంటి పాలు మనకి అందుబాటులోకి వస్తాయి. దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం పాలు, అదేమిటంటే గీతామృతం అనేటువంటి పాలు, గీతా జ్ఞానం అనేటువంటి పాలు. అదిగో ఆ పాలు వచ్చేసినప్పటికల్లా వాళ్ళు తాగేశారు. ఆ పాలని ఆ వెన్నని గోపబాలురందరికీ కూడా పంచిపెట్టాడు కృష్ణుడు. అంటే దీంట్లో ఉద్దేశం ఏంటంటే జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఆ జ్ఞానాన్ని కులమత భేదాలతో నిమిత్తం లేకుండా అందరికీ కూడా పంచాలి. ఇదే ఇందులో ఉన్నటువంటి సందేశం. జ్ఞానాన్ని పంచాలే కానీ అజ్ఞానాన్ని మాత్రం పంచకూడదు. ఒకవేళ అజ్ఞానం కనుకుంటే అది నీలోనే ఉంచుకోవాలి, అది మాత్రం ఇతరులకు పంచకూడదు. జ్ఞానాన్ని మాత్రమే ఇతరులకు పంచాలి. అందుకనే చాలామంది మేము జ్ఞానులం అనుకొని పనిచేస్తూ ఉంటారు, కానీ అందులో అజ్ఞానం పాళ్ళు కూడా చాలా ఉంటాయి. అలా లేకుండా తనకి తెలిసినటువంటి దాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఆ తెలిసినటువంటి జ్ఞానం సరైందా కాదా అనేటువంటి విమర్శ విచక్షణ చేసుకొని అప్పుడు ఆ జ్ఞానాన్ని మాత్రమే ఇతరులకి పంచాలి. అలా పంచాలి అని చెప్పడానికే ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ పాలు, ఈ వెన్న, ఇవన్నీ కూడా తరతమ భేదాలు లేకుండా కేవలం ఆ బాలుడికే కాకుండా అదిగో వచ్చినటువంటి కోతులకి వాటికి కూడా పంచిపెడుతూ ఉంటాడు. ఉదయాన్నే గోపభామ నిద్రలేచి చూచింది. చూస్తే ఏముంది? ఉట్టిలోనేమో కొండలు పగిలిపోయి ఉన్నాయి, భూమి మీదేమో పాలు, ఈ వెన్న, పెరుగు ఇవన్నీ కూడా అలా అలా పడిపోయి ఉన్నాయి. ఇదంతా కన్నయ్య పనే అని గ్రహించింది గోపభామ. పరిగెత్తుకుంటూ యశోద దగ్గరికి వెళ్ళింది. జరిగినటువంటి విషయం అంతా చెప్పేసింది. యశోద కన్నయ్యని పిలిచింది. లోపల నుంచి బుడిబుడి నడకలతోటి కన్నయ్య వచ్చాడు. కృష్ణ, ఇది నిజమేనా అంటూ గోపమ్మ కాస్త కోపంతో అడిగింది. కన్నయ్య నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆ తర్వాత చిన్నగా అంటున్నాడు, అమ్మా, ఇంత ఘోరమైనటువంటి అభియోగమా? ఓ గోపమ్మ, అబద్ధాలాడి మా అమ్మను నువ్వేం నమ్మించలేవు. ఎంతకాలం నా మీద ఇలా అసత్య ప్రచారాలు చేస్తారు? నేను రాత్రంతా మా అమ్మ పక్కలోనే పడుకొని ఉన్నాను.
తెలుసా అన్నాడు. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, అవునవును, నా బిడ్డ రాత్రంతా నా దగ్గరే పడుకొని ఉన్నాడు, నిద్రపోయాడు. ఇదిగో గోపెమ్మ, ఒక్క మాట చెప్తున్నాను విను, నా బిడ్డపై ఇలాంటి అన్యాయాలు కనుక రుద్దావా ఇక నేను సహించను అంటూ కన్నయ్యని సంకనెత్తుకొని యశోద లోపలికి వెళుతూ ఉంటే కన్నయ్య వెనుదిరిగి ఆ గోపికని కన్నుగిట్టాడు. ఈ దివ్య రూపాన్ని గాంచి ఆ గోపిక పరవశించిపోతా ఉంది. ఒకనాడు కృష్ణయ్య తన బృందంతో కలిసి ఒక గోపెమ్మ ఇంటిలో ప్రవేశించాడు. ఉట్టి మీదేమో పాలున్నాయి, ఉట్టి కిందేమో పీటలు ఉన్నాయి. పీటలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేశాడు. ఒకదాని మీద ఒకటి వేసి నిలబడితే ఆ ఉట్టేమో అందల, అంటే పీటలు చాలా మరీ ఎక్కువ పీటలు వేస్తే నిలకుండా పడిపోతా ఉన్నాయి. ఇక లాభం లేదని తన బృందాన్ని ఉపయోగించుకున్నాడు. ఒకరిని వంగమన్నాడు, వాళ్ళ మీద ఇంకోరిని వంగబెట్టాడు, వాళ్ళ మీద ఇంకోళ్ళని పెట్టాడు. వాళ్ళని మెట్లు మెట్లుగా చేసుకొని చివరికి ఈయన ఎక్కాడు. అలా ఎక్కి అదిగో ఆ ఉట్టి పట్టుకున్నాడు. అలా పట్టుకొని ఉట్టిపోయి ఉన్నటువంటి కుండని మెల్లిగా కిందకి దించాడు. అందరూ చుట్టూ మూగారు. కన్నయ్య అందరికీ కూడా ఆ పాలు, ఆ వెన్న అన్నీ కూడా అందరికీ కూడా పెట్టేశాడు. మిత్రులందరూ కూడా కడుపారా ఆరగించారు. వెళుతూ వెళుతూ కాస్త వెన్న తీసుకొని ఆ గోపెమ్మ మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషం ఇందానే చెప్పుకున్నా. ఉట్టి అని అంటే మన యొక్క శిరస్సు అని. అయితే మన యొక్క శిరస్సుకి పై భాగాన ఉండేటువంటిది సహస్రారం, అదే కుండ. మన యొక్క శిరస్సుకి పైన సహస్రారం ఉంటుంది. ఆ సహస్రారంలో ఉండేటువంటి జ్ఞానం అంటే పరమాత్మ స్థానమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే పాలు. ఆ జ్ఞానాన్ని కనుక అందుకోవాలి అని అంటే యోగ మార్గంలో ఒక రకమైనటువంటి సాధన ఉంది. ఏమిటా సాధన అంటే కింద ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అంటూ 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో మూలాధారం నుంచి 6 చక్రాలు. ఈ 6 చక్రాలని ఒక్కొక్కదాన్ని ఎక్కుతూ ఈ చక్రభేదనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కదాన్ని ఎక్కుతూ వెళ్ళటమే ఒక్కొక్కళ్ళ మీద ఎక్కుతూ వెళ్ళటం అన్నమాట. అంటే ఈ రకంగా వెళ్ళాలి, ఈ చక్రభేదనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పటమే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క ఉద్దేశం. దానికి గుర్తుగా ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎక్కించి కృష్ణయ్య ఒక్కొక్కరి మీద ఎక్కుతూ చివరికి ఆ ఉట్టిలోని పాలను అందుకున్నాడు. ఇక వెళుతూ వెళుతూ కాస్త వెన్నం తీసి ఆ గోపెమ్మ యొక్క మూతికి రాసి వెళ్ళాడు. అంటే దీంట్లో ఉద్దేశం ఏమిటంటే నీకున్నటువంటి దాన్ని నువ్వే అనుభవించాలి అని ఎవరికీ అందకుండా దాచుకున్నట్లయితే, జాగ్రత్త పడినట్లయితే, లోభబుద్ధితో కనుక ఉంచుకున్నట్లయితే, నాది ఇంకెవరికి కూడా అందకూడదు, నేనే తినాలి అని అనుకున్నట్లయితే అటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా దానిని దాచుకొని చూసుకోవటమే తప్ప దాన్ని అనుభవించేటువంటి యోగ్యత ఉండదు. ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే వాళ్ళు అంతా తినేసి ఆ కాస్త వెన్న తీసుకెళ్ళి ఆ మూతికి రాసి వెళ్ళిపోయాడు. అంటే గోపిక మూతికి వెన్న రాశాడు, వెన్న మాత్రం నోట్లోకి ఏం పోలా, ఆ మూతి చుట్టూ ఉంది. అంటే తినేదేమీ లేదు, ఊరికినే అట్లా తిన్నట్టుగా, అంటే ఉంటే నువ్వు ఆనందించడమే తప్ప ఇంకేమీ లేదు. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, పిసినిగొట్టువైనటువంటి వాడు ఎప్పుడు కూడా తనకు ఉన్నటువంటి దాన్ని చూసుకొని ఆనందిస్తాడంట. అంతే తప్ప ఇతరులకు పెట్టడు, తాను తినడు, ఏ రకంగా కూడా అనుభవించేటువంటిది లేదు. అదిగో అదే పరిస్థితి అని తెలియజెప్పటమే ఇక్కడ ఈ మూతికి వెన్న రాయటం కూడా. ఇలా శ్రీకృష్ణుడు గోకులంలో అనేకమైనటువంటి లీలల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈయనకి రోజు ఇదే పని, రోజు ఏదో ఒక ఇంటికి వెళ్ళటం, ఈ సైన్యం మొత్తాన్ని తీసుకొని వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పాలు, పెరుగు, వెన్న అవన్నీ తినటం, చేయవలసినటువంటి అల్లరి చేయటం. ఈ అల్లరికి వెనక ఏదో ఒక ఆధ్యాత్మిక విశేషాన్ని మానవులకి తెలియజేయటమే భగవంతుడి యొక్క ఉద్దేశం.